ఇంటి పేరు కలిసిన ప్రతి వారు మన బంధువులు గారు. మనం ఆపదలో ఉన్నామని తెలిసి మన ఇంటి తలుపు తట్టిన వారే అసలైన బంధువులు. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరుచుకొని ఉంటుంది. అది తెలుసుకోవటమే విజయానికి మార్గం. ఏదైనా సరే ఇష్టంతో చేస్తే బాగుంటుంది. ఇష్టం లేకుండా చేస్తే విసుగ్గా ఉంటుంది. మీ నడక నలుగురికి బాటవ్వాలి. మీ మాట మంచిదవ్వాలి. అలాగే మీ చెయ్యి 10 మందికి సహాయపడాలి. ఇన్ని చేసినా కూడా మీరెప్పుడూ కూడా నిగర్విగానే ఉండాలి. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒకటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. ధైర్యంగా ఉండండి. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. స్త్రీతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు పొరపాటున నోరు జారితే సమాజం మీ పొరపాటుని ఎత్తి చూపిస్తుంది. ఎవరి తప్పులు వారు తెలుసుకోవడానికి సమయం ఉండదు, కానీ ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక ఉంటుంది. కష్టం విలువ తెలిసినవాడు ఎవరిని కష్టపెట్టడు. ఇష్టం విలువ తెలిసినవాడు ఎవరిని వదిలిపెట్టడు. తెలియక చేస్తే అది పొరపాటు, తెలిసి చేస్తే అది నమ్మక ద్రోహం. ఒక వ్యక్తి పతనానికి ఆరంభం అతని నోటి నుండి వచ్చే అహంకారంతో కూడిన తప్పుడు మాటలు. స్త్రీ ఒక కసాయి భర్తతో అయినా బ్రతకడానికి ఇష్టపడుతుంది, కానీ అనుమానించేవాడితో బ్రతకడం చాలా కష్టంగా, అలాగై భారంగా భావిస్తుంది. ఆ బంధం కూడా దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాంటిదే. మనిషికి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే సంపాదనకు మించిన ఖర్చు పెడతాడు. ప్రతి మనిషికి బంధం అనేది చాలా ముఖ్యం.